మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వానకి జలాశయాలన్నీ ఆల్మోస్ట్ నిండిపోతున్నాయి. మనం ఇక్కడ అశోక్ సాగర్ అండ్ అలీ సాగర్ ఇది ముందు మనం చూసింది అశోక్ సాగర్, ఇది అలీ సాగర్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ పైనుంచి వరద చాలానే వచ్చింది. మీరు ఇక్కడ మెట్లు గమనిస్తున్నట్టయితే ఆల్మోస్ట్ కింద వరకు నడిచి మెట్ల ద్వారా వెళ్ళి అక్కడ బోటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆ హైట్ ఆల్మోస్ట్ 10 feet వాటర్ వచ్చేసింది పైకి. 10-12 feet వాటర్ పైకి వచ్చింది. అండ్ ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఇది టూరిజం ప్లేస్. అలీ సాగర్ అనగానే ఇక్కడ పార్క్ ఉంటుంది కింద. ఇది టూరిజం ప్లేస్, వచ్చి బోటింగ్ అది చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మటుకు ఈ వర్షాల వల్ల బోటింగ్కి వెళ్ళొద్దు అని అధికారులు అయితే బోటింగ్ ఆపేసిండ్రు. అండ్ ఫిషింగ్కి కూడా వెళ్ళొద్దు అని చెప్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఫిషింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఫిషింగ్ చేయొద్దు అండ్ బోటింగ్ బయటకి తీయొద్దు అనేది హెచ్చరికలు ఉన్నాయి. ఎందుకంటే వరద ఉధృతి ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి వరద ఉధృతి కారణంగా ఎవరైనా మళ్ళీ గల్లంత అయ్యే అవకాశం ఉంటుంది అనేసి ఇక్కడికి నీళ్లు నారాయణ్ ఖేడ్, నిజాం సాగర్ అక్కడి నుంచి వాటర్ ఫ్లో ఇటు వస్తూ ఉంటుంది. సో మనం అక్కడ చూసుకున్నాం, కింద అశోక్ సాగర్ చూసినట్టయితే అది నిండిపోయింది, ఇది నిండిపోయింది. అండ్ దీనిపైన పరిస్థితి ఏంటో మనం చూద్దాం. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే వాటర్ లెవెల్ ఎంత పెరిగింది అనేది తెలిసిపోతుంది. పోల్స్, కరెంట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఒరిగినాయి, చెట్లపైకి వాలినాయి. వాటి హైట్ని చూసుకుంటే తెలుస్తుంది. ఆల్మోస్ట్ చాలా వాటర్ ఇన్ఫ్లో అయితే ఉంది. ఇక్కడికి మటుకు ఈ నీరంతా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలకి కెనాల్స్ ద్వారా వెళ్తుంది. మెయిన్ వచ్చి ఇది టూరిజం. నిజామాబాద్ నుంచి ఒక 12-13 kilometers ఉంటుంది. ఇక్కడికి ఏంటంటే వీకెండ్స్ అండ్ ఇక్కడ గవర్నమెంట్ రిసార్ట్ ఉంది. అండ్ వీకెండ్స్ వచ్చి జనాలు చాలా విజిట్ చేస్తారు. కింద పార్క్ ఉంది, ప్లే గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇది చెప్పాలంటే పర్యాటక ప్రాంతం. ఈ పర్యాటక ప్రాంతాన్ని ముఖ్యంగా ఆపేశారు. ఎందుకు అంటే ప్రజలు ఎక్కువగా వస్తారు, హాలిడే ఉంది. సో ఒకవేళ ఆపకపోతే ఏమైనా అనుచితమైన ఘటనలు జరిగే అవకాశం ఉంటుంది, అందుకని ఆపేశారు. యాక్చువల్గా మీరు చూస్తున్నట్టయితే అక్కడ గమనిస్తున్నట్టయితే మనకి ఒక ఇద్దరు నాటు పడవలపైన తెప్పలపైన వెళ్తున్నారు. ఎందుకు అని అంటే వాళ్ళు అక్కడున్న డస్ట్ అంతా క్లీన్ చేస్తారంట, అక్కడ జాలీలు కడతారంట. సో ఆ జాలీల్లో ఉన్న ఇప్పుడు ఈ పర్యాటక ప్రాంతం కాబట్టి మోస్ట్లీ మనం ఎంత చెప్పుకున్నా ఎంత వద్దనుకున్నా చెత్త పడేస్తూ ఉంటారు. ఆ ప్యాకెట్స్ కావచ్చు, బాటిల్స్ కావచ్చు, ఇంకా ఏదైనా ఇతర రకాలైన డస్ట్ ఏదైతే ఉంటుందో చెత్త అక్కడ చిక్కుకునే అవకాశం ఉంది. వీళ్ళు వెళ్ళి ఆ చెత్తని క్లియర్ చేస్తేనే ఫ్లో కరెక్ట్గా వెళ్తుంది, లేదంటే మనకి ఫ్లో ఆగిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే వాళ్ళు చాలా ధైర్యంగా వెళ్తున్నారు. అసలు ఏమాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ లేవు. అయినప్పటికీ ఇట్లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈత వచ్చిన వాళ్ళే వెళ్తారు, పర్ఫెక్ట్గా ఈదగలిగిన వాళ్ళే వెళ్తారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అంత దూరంలో వెళ్ళి అక్కడ చెత్తని క్లియర్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్. అసలు చూడండి, మీకు కనబడతారు అబ్జర్వ్ చేస్తే, చాలా ఇట్లా చూస్తే చూడండి అంత దూరాన్ని ఉన్నారు వాళ్ళు. ఆల్మోస్ట్ 1 kilometer రేంజ్లో ఉన్నారు. అక్కడ వాళ్ళు అట్లా ఉండి డస్ట్ని తీసి పక్కకి వేస్తారంట. అంటే బ్యాగ్స్లో కానీ అట్లా క్లియర్ చేసుకుండా వస్తారు కావచ్చు, వచ్చి పక్కన వేస్తారు. ఎందుకంటే నేను అనుకున్నాను జాలర్లకి పర్మిషన్ లేదు, మరి ఎలా వెళ్ళారు అనుకున్నాను. వాళ్ళు మటుకు క్లీన్ చేయడానికి వెళ్ళారంట. మనం ఇప్పుడు నిజాం సాగర్లో ఉన్నాము. సో ఇక్కడ నిజాం సాగర్ ఆల్మోస్ట్ నిండడానికి వచ్చింది. దీని కెపాసిటీ 14,007 feet. అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 1,401 feet వరకు వచ్చేసింది. ఇంకొంచెం పెరిగింది ఫ్లో అంటే ఖచ్చితంగా వీళ్ళు వాటర్ వదలాల్సిందే కిందకి గేట్లు ఎత్తి. సో ఇక్కడ మనకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో మీ పేరు? నా పేరు డి శివప్రసాద్ అండి. నేను ఎన్ని సంవత్సరాలు లాస్ట్ 4-5 years నుంచి చేస్తున్నాను. 5 years నుంచి చేస్తున్నాను. ఓకే. సో అంతా గేట్స్ అవి అన్నీ బాగున్నాయా? గేట్స్ అయితే ఓకే అండి. మాన్యువల్ కండిషన్స్ గేట్సా, రేడియల్ గేట్సా? యాక్చువల్లీ ఇవి మాన్యువల్ గేట్స్, ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ కాదు, మాన్యువల్ గేట్స్ ఇవి. అంటే మనుషులు పెట్టి లేపాల్సి వస్తుంది, ఎలక్ట్రికల్ ఆపరేటెడ్ గేట్స్ కాదు. మీకు అవి పని చేస్తున్నాయా, టైంకి ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అని ముందే తెలుస్తుందా, చెక్ చేసుకుంటారా?
అంటే ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఇది 100 ఇయర్స్ ప్రాజెక్ట్ కాబట్టి దీనికి స్టాప్ లాగ్ ఎలిమెంట్స్ గేట్స్ పెట్టలేదు దీనికి. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇది స్టోన్ మ్యాసనరీ స్ట్రక్చర్ కాబట్టి దీనికి మనము దానికి డిజైన్స్ అంటే చూస్తున్నామండి, దానికి అంటే అనాలిసిస్ చేస్తున్నాము. సో దీనికి ప్రెజెంట్ అయితే ఏం లేదు, దానికి కావాల్సిన లుబ్రికేషన్, ఆయిలింగ్, గ్రీజింగ్ అవన్నీ చేసుకుని అయితే రెడీ పెట్టుకుంటామండి. ఓకే. అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 1401 లో ఉంది. ఇంకా ఎంత ఫ్లో పెరిగితే మీరు ఇప్పుడు గేట్లు ఎత్తే అవకాశం ఉంది? అంటే మనకి కండిషన్ బట్టి మేడం, ఇప్పుడు జనరల్గా పైన మనకి ఇన్ఫ్లోస్ ఒకవేళ 50,000 క్యూసెక్స్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 50,000 క్యూసెక్స్ కంటే ఎక్కువ వస్తే కనుక 1403 లెవెల్లోనే ఆపరేట్ చేసేసుకుంటాం మేము. 50,000 ప్లస్ వస్తే. ఒకవేళ బిలో 50,000 30,000 వచ్చిందంటే ఎఫ్ఆర్ఎల్ మెయింటైన్ చేసుకుంటూ అవుట్ఫ్లో చేసేసుకుంటాం. సప్లై ఇప్పుడు ఎంత ఉంది ఫ్లో మరి? ఇప్పుడు ప్రెసెంట్ 30,000 ఉంది. 30 to 40,000 మధ్యలో ఇన్స్టెంట్లో ఫ్లక్చుయేట్ అవుతుంది. ఇప్పుడు వర్షం ఇంకా ఏం చెప్పలేకుండా ఉంది, ఇంకా ఉంది వర్షం సూచన అంటున్నారు. కాకపోతే ఇప్పుడైతే కంపారిటివ్లీ 2 రోజుల ముందు నుంచి చూస్తే ఇవాళ కొంచెం తక్కువే ఉంది. కంపారిటివ్లీ 2 days నుంచి పోల్స్తే నిన్న యావరేజ్గా 60,000 50,000 మధ్యలో ఫ్లక్చుయేట్ అయింది. ఇవాళ డిశ్చార్జ్ తగ్గిపోయిందండి, ఇన్ఫ్లోస్ తగ్గిపోయినాయి ఇవాళ. సో ఇప్పుడు ఇంకొక ఈ రేపు సాయంత్రం లోపు మనకి ఆల్మోస్ట్ తెలిసిపోతుంది ఏంటి వెదర్ అనేసి తెలుస్తుంది. ప్రెసెంట్ అయితే పైన అన్ని ఘన్పూర్ కానీ పోచారం కానీ హల్దీవాగు అన్ని ఫుల్ అయిపోయినాయి, సర్ప్లస్ అయినాయి. కానీ వాటి నుంచి కూడా డౌన్ స్ట్రీమ్లో అవుట్ఫ్లోస్ అన్ని తగ్గిపోయినాయి, డిశ్చార్జ్ తగ్గిపోయింది. సో ఒకవేళ ఇంకా నైట్ పూట ఏమైనా వర్షం ఒకవేళ ఎక్కువ అయితే కనుక రేపు మార్నింగ్ రేపు మా ఈవినింగ్ కల్లా గేట్స్ ఫర్ సపోజ్ ఈవినింగ్ లో స్టార్ట్ అయ్యి నైట్ లోనే ఎక్కువ వచ్చేసింది అనుకోండి ఫ్లో, మరి అప్పుడు ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా? అట్లేం లేదండి, మేము చేస్తాం, హ్యాండిల్ చేస్తాం. అంటే జస్ట్ అనుకుంటున్నాం మేము అంతే. ఒకవేళ అట్లా పరిస్థితి ఉంటే నైట్ గేట్స్ ఆపరేట్ చేయాల్సి వస్తుంది మాకు, తప్పదు. సో ఇప్పుడు ఇక్కడ వదిలిన వాటర్ ఎక్కడికి వెళ్తాయి? ఇక్కడికి వెళ్ళి ఫస్ట్ కందకుర్తిలో కలుస్తుందండి. కందకుర్తి నుంచి ఎస్ఆర్ఎస్పీలో మర్జ్ అయిపోతాయి వాటర్, డైరెక్ట్ ఎస్ఆర్ఎస్పీ గోదావరిలో మర్జ్ అవుతుంది. ట్రిబ్యూటరీ మాంజీరా నది ఇది, ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి. సో మాంజీరా నది అన్నట్టు. సో ఎస్ఆర్ఎస్పీలో పోయి మర్జ్ అయిపోతుంది మనకి అట్లా. సో దీనికి ఇంకేమైనా అంటే కండిషన్ కరెక్ట్గా ఉందా? ఇంకేమైనా మీకు చేయాల్సిన మరమ్మతులు చేయాల్సింది ఏమైనా ఉందా? కండిషన్స్ అయితే ఇబ్బంది ఏం లేదండి. జనరల్గా ఏంటంటే మాకు మొత్తం 48 గేట్స్ ఉన్నాయి దీనికి. సో 3 బెండ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పటిదాకా వచ్చిన ఇన్ఫ్లోస్లో వచ్చి మేము 12 గేట్స్ ఆపరేట్ చేసినాము. లాస్ట్ ఇయర్ కూడా 16 గేట్స్లో హార్డ్లీ 5-6 గేట్స్ ఆపరేట్ చేసినాం. సో మ్యాక్సిమం ఈ 12 గేట్స్ నుంచే సర్ప్లస్ అయిపోతుంది మాకు మ్యాక్సిమం. ఎందుకు పైన సింగూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉంది కాబట్టి ఇన్ఫ్లోస్ అనేది కొంచెం గ్రాడ్యువల్గా తగ్గిపోయినాయి, ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో హైయెస్ట్ ఇప్పటి వరకు ఎన్ని గేట్స్ ఓపెన్ చేశారు లాస్ట్ 5 years లో చూసుకుంటే? లాస్ట్ 5 years వరకు అంతకు ముందు కొంచెం మనకి కరువు లాగా ఉండే, వర్షాలు ఎక్కువ లేవు. లాస్ట్ 5 years నుంచే కొంచెం వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. సో లాస్ట్ 5 years లో హైయెస్ట్ ఎన్ని గేట్స్ వదిలిపెట్టారు? లాస్ట్ 5 years హైయెస్ట్ వచ్చి 18 గేట్స్ ఓపెన్ చేశారు. 18 ఏ ఇయర్ లో? 2022లో. ఓకే. 23లో అంత పట్టలేదు మాకు. అంటే మేబీ అది పొల్యూషన్ తగ్గి అప్పుడు వాటర్ రెయిన్ఫాల్ ఎక్కువ ఉంది అనేసి అన్నారు మనకి. ఎందుకంటే 2021 అంతా లాక్డౌన్ పీరియడే ఉండే కాబట్టి, సో 22లో వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఒక టాక్ ఉండే. అట్లేం లేదండి, 2022లో హెవీగా వచ్చినాయిలేండి, ఇన్ఫ్లోస్ వచ్చినాయి. అప్పుడు ఏంటంటే మాకు పోచారం వచ్చింది, ఘన్పూర్ వచ్చింది, సింగూర్ ప్రాజెక్ట్ వచ్చింది, హల్దీబాగ్ వచ్చింది, అన్నీ మర్జ్ అయిపోయినాయి. జనరల్గా ఎట్లుంటుంది అంటే పోచారం హల్దీబాగ్ వచ్చినప్పుడు సింగూర్ రాదు, సింగూర్ వచ్చినప్పుడు ఇవి రావు. సో ఆ టైంలో ఏమైందంటే 3 ఒకటేసారి వచ్చేసరికి మాకు ఇన్ఫ్లోస్ అప్పుడు ఎక్కువ అయిపోయినాయి. దానివల్ల గేట్స్ అన్ని 18 గేట్స్ ఆపరేట్ చేయాల్సి వచ్చింది. ఓకే. ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వచ్చే వాటర్ ఏది ఉంటుంది? మహారాష్ట్ర అంటే మనకు మెయిన్ ఉస్మానాబాద్, లాథూర్, హుమ్నాబాద్, బిదర్ ఈ క్యాచ్మెంట్ ఏరియా. అంటే మ్యాక్సిమం 25% కర్ణాటక ఉంది, 75% మొత్తం మహారాష్ట్ర క్యాచ్మెంట్ ఉంది. సో సింగూర్ నుంచి అట్లా ఫస్ట్ సింగూర్, తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను. దానిపైన ఇది ఇప్పుడు మామూలుగా చైన్ లింక్ ఉంటది కదా, సో అది నిండితేనే ఇక్కడికి, ఇది నిండితేనే ఇంకొకటి. సో అట్లా చూసుకుంటే మనకి ఏది నిండితే ఇంకా మనం ఎస్ఆర్ఎస్పీకి పంపించవచ్చు మనకి ఇక్కడికి ఫ్లో పెరగాలి అంటే. ఫస్ట్ సింగూర్ ఉంది, సింగూర్ ఆల్మోస్ట్ ఇంకా 10 TMC బ్యాలెన్స్ ఉంది. ఆ 10 TMC వాళ్ళకి నిండిపోయిందంటే దాని కింద ఉన్నాయి అన్నీ నిండిపోయినాయి. యానికట్స్ కానీ చెక్ డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నిండిపోయినాయి. ఒకవేళ సింగూరు కనుక 10 TMC అరైవ్ అయితే వాటర్ ఇటు వచ్చేస్తాయి. మాకు బ్యాలెన్స్ ఎంత ఉందో మాకు 6 TMC ఉంచుకొని ఎస్ఆర్ఎస్పీ. అంటే ఇప్పుడు దీనికి 3 ఉన్నాయని చెప్పారు కదా, ఏంటి సెట్ ఆఫ్ బెండ్స్. సో అంటే
ప్రతి దాంట్లో క్యాలిక్యులేటెడ్గా వదిలేస్తారా, లేకపోతే ఒకటి కంప్లీట్గా వదిలేసిన తర్వాత నెక్స్ట్కి వెళ్తారా? క్యాలిక్యులేటెడ్ అంటే ఫస్ట్ ఈవెంట్స్ డిఫరెంట్ ఏరియాస్కి వెళ్తాయి కదా? అన్ని ఒకటి దగ్గర కాన్ఫిడెన్స్ అంటే అన్ని ఎస్ఆర్ఎస్పీకి వెళ్తాయి. ఇవన్నీ ఎక్కడ అంటే మన ఇక్కడ బ్రిడ్జ్ ఒకటి ఉంది మనకి, ఈ కాన్ఫిడెన్స్ పాయింట్ అంటారు దాన్ని. ఇవన్నీ 3 ఈవెంట్స్ వచ్చి అక్కడ కలుస్తాయి అన్నట్టు. అక్కడ నుంచి డైరెక్ట్ మాంజీరా గోదావరి. ఓకే, అంటే ఒకటే ప్లేస్లో ఎక్కువ ఫ్లో ఓపెన్ చేస్తే కష్టం అని అట్లా చేస్తారా, లేకపోతే ఏంటి రీజన్ మళ్ళీ కలపడం? అంటే ఇది ఓల్డ్ డ్యామ్ అండి, ఇది ఓల్డ్ డ్యామ్ కాబట్టి వాళ్ళు అప్పట్లో చేశారు కాబట్టి దాన్ని బట్టి చేస్తున్నాం. జనరల్ ఇప్పుడు పోచంపాడు ఎస్ఆర్ఎస్పీ కానీ నాగార్జున సాగర్ తీసుకుంటే అన్ని సెట్ ఒకటే దగ్గర ఉన్నాయి. సో ఇది అప్పటి ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు దాని తగ్గట్టు ఇక మేము దాన్ని బట్టి వదలాల్సి వస్తుంది అన్నట్టు. సో ఆ గైడ్ లైన్స్ ప్రకారం చేయాల్సి సో వస్తుంది. ఇక్కడ నుంచి వాటర్ వదిలినప్పుడు మనకి మామూలుగా క్రాప్ టైంలో వదులుతారు వాటర్, మధ్యలో కెనాల్లో వదులుతారు. సో ఎన్ని ఎకరాల ఏరియాకి వెళ్తుంది, అదేమైనా ఐడియా ఉందా? ఇది దీని నుంచి టూ క్రాప్స్ తీయచ్చు అండి. జనరల్ గా అంతా ప్యాడీ క్రాప్స్ కాబట్టి ఆబ్వియస్లీ 2 ఉంటాయి. సో జనరల్ అయితే 1,15,000 acres కి ఆయకట్కి ఇరిగేట్ చేస్తున్నాం అండి ఇప్పుడు. ఓకే, సో అది షిఫ్ట్ వైజ్ వదులుతారా, లేకపోతే వాటర్ ని? షిఫ్ట్ వైజ్ అంటే ఇప్పుడు ఖరీఫ్కి వచ్చి జూన్ టు సెప్టెంబర్ అక్టోబర్ దాకా ఉంటుంది. 10 days ఆన్ 10 days ఆఫ్. వాళ్ళ వర్షాలు పడ్డాయి అనుకోండి, వర్షాలు పడితే మొత్తం ఆఫ్ పీరియడ్ ఇక అంటే అప్పుడు వాటర్ సేవ్ అయిపోతాయి డ్యామ్లో. ఓకే, ఎవరు డిసైడ్ చేస్తారు? అంటే కమిటీ ఉంటుందండి, అది డిస్ట్రిక్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ కూడా మీటింగ్ ఉంటుంది. అందులో కలెక్టర్ గారు చైర్మన్ ఉంటాడు, సి గారు ఎస్సీ గారు అందరూ క్లబ్గా మీటింగ్ చేసుకొని, మినిస్టర్ గారు ఉంటారు, ఇరిగేషన్ మినిస్టర్, వాళ్ళంతా క్లబ్ చేసుకొని డిసైడ్ చేసేస్తారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో ఇదండి మనకి ఇంకొంచెం వాటర్ ఫ్లో కనుక పెరిగితే 50,000 దాటితే ఫ్లో, అప్పుడు ఇక్కడ నుంచి వాటర్ వదిలే ఛాన్స్ ఉంది. సో ఇది కొంచెం పాతది కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేస్తూ ఉన్నారు, దీన్ని అప్డేట్ చూస్తూ ఉన్నారు. సో మనం ఒకసారి ఈ డ్యామ్ ఎంత ఉంది అనేది ఒకసారి చూద్దాం.